అట్లంటున్నా నువ్వు సిగ్గుపడాలని నువ్వు నిజంగానే ఈ రోజుని, అరే నేను అపవాదితో ఉన్నానా? ఇంతవరకు నా జీవితం అపవాదితో నడుస్తుందా? దావీదు గారు ఎలా బాధపడ్డారో. పక్క స్త్రీని మోహించుకున్నాడైనా, వ్యభిచారింపబడ్డాడైనా, వ్యభిచారము. గెహజీ కూడా ఆశించుకున్నాడు. ఎలీషా నయమోని శుద్ధి చేస్తే నయమోను తన దారికి వెళ్ళిపోతే నయమోను పంపిన ఆ వెండి ఆ దుస్తుల కోసం ఆశపడ్డాడు, దాచుకున్నాడు, ఒక తెల్ల కుష్టి రప్పించుకున్నాడు. ఇద్దరు వ్యక్తుల గురించి మాట్లాడుతూ ఉన్నాను కదా, నువ్వు కూడా అదే జాబితాలో ఉన్నావేమో పరీక్షించుకో. సేమ్ అదే జాబితాలో ఉన్నావేమో పరీక్షించుకో. అసలు ప్రధానత్వం నిలుపుకోకుండా పడిపోయినోడు నిన్ను ఆక్రమించి దురాశకి మూల పురుషుడు ఎవరు? అపవాది. ప్రకటన గ్రంథానికి వెళ్ళలేదు ఇంకా నేను, తర్వాత నేను వీలున్నప్పుడు మీకు ఆ విషయం చెప్తాను. ప్రకటన గ్రంథంలో యుద్ధం జరిగింది. ఆ యుద్ధం నుంచి మిఖాయేలీలందరూ కూడా యుద్ధం జరిగితే ఆ యుద్ధంలో నుంచి పడిపోతాం జరుగుతుంది. అంతే కదా. ఒకవేళ చూద్దామా ప్రకటన గ్రంథం, మీరు రాసుకుంటాక బాగుంటుంది. ప్రకటన గ్రంథము 12 అధ్యాయము 7వ వచనం. అంతటా పరలోకమందు యుద్ధం జరుగును. మిఖాయేలు అతని దూతలు ఆ ఘట సర్పం యుద్ధం చేయవలని ఉండగా ఆ ఘట సర్పం దాని దూతలు యుద్ధం చేసిరి కానీ గెలవలేకపోయేరి. గనుక పరలోకమందు వారికి ఇక స్థలము లేకపోయాను. అర్థమవుతుందా? మళ్ళీ ఇందులోనే మీరు 20లో చూస్తే 20 అధ్యాయంలో చూస్తే 3వ వచనం. అటు పిమ్మట వాడు కొంచెము కాలము విడిచిపెట్టబడబడును. అంటే యుద్ధం జరిగిన తర్వాత 1000 ఏండ్ల అన్ని బంధించేసిన తర్వాత, పెద్ద సంఖ్యల తర్వాత 1000 సంవత్సరాలు వాళ్ళని బంధించిన తర్వాత అగాధం మూసివేసి ఆ 1000 సంవత్సరాలు గడిచే వరకు ఇక్కడ జనులు మోసపరుచుకున్నట్లు అగాధం మూసి దానికి ముద్ర వేసి అటు పిమ్మట కొంతకాలం విడిచిపెట్టబడ్డాడు. ఆ కొంతకాలంలో ఏదైనా మనం దేవుడు లో ఆదాము అవ్వని సృష్టించటం, తర్వాత ఆదాముని అవని మోసపరచడం, అక్కడి నుంచి యేసుక్రీస్తు ప్రభువారి వరకు కూడా వాడు ఏదనుకున్నాడో అది సాధించాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడైతే వచ్చారో వాడిని ఎప్పుడైతే ఆ తల మీద చితక్కొట్టేసి రాజ్యాన్ని తండ్రి చేతికి అప్పగించారో అప్పటి నుంచి ఇంకా వాడికి ఇంకా ఛాన్స్ లేదు. ఇంకా మన దేహాన్ని భక్షించడానికి అవకాశం లేదు. అది మీరు గుర్తుంచుకోవాలి. ఎందుకంటే మత్తయి సువార్త మీరు గమనించినట్లే, పేతురు ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, దీని ఎదుట పాతాళ ద్వారములో దీని ఎదుట నిలవనేరవు. అది మాట గుర్తుపెట్టుకోండి మీరు. నా సంఘాన్ని కడతాను, రక్తం ఇస్తాను నేను. అలా కట్టుకున్నాడు నిన్ను నన్ను ఆయన అలా కట్టుకున్నాడు. నిన్ను నన్ను అలాగా చెక్కుకున్నాడు తన చేతిలోనైనా. ఆయన రావటం, పరిశుద్ధాత్ముడు నాలో రావటం, నీలో రావటం, సర్వమానవులు పరిశుద్ధాత్ముని యొక్క రాక కోసం చూస్తే అందరిలో కూడా బాప్తిసం ద్వారా పరిశుద్ధాత్ముడు రావటం, తండ్రైన దేవుడు రావటం, మనలోకి యేసుక్రీస్తు ప్రభువు యొక్క మనసుగా మనం మార్చడం, దురాశపరుని ఇవన్నీ తీసివేయటం, ఇదంతా యేసుక్రీస్తు యొక్క కార్యక్రమం. అదంతా పరిశుద్ధతతో కూడుకున్న కార్యక్రమం కాదంతా. అప్పుడు ఒకసారి మీకు సందర్భంగా మీకు గుర్తుస్తుంది. తర్వాత నేను గేహజీ గురించి, దావీదు గురించి చెప్పేసి ముగించేస్తాను. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం.
మీరు నా బోధ విన నేరకుండుట వలనే కదా మీరు మీ తండ్రి అపాది సంబంధులు మీ తండ్రి దురాశలను నెరవేర్చగోరుచున్నారు. దురాశపరుడు వాడు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచినవాడు కాదు, పడిపోయాడు. సింహాసనం కావాలనుకున్నాడు. ప్రధానత్వాన్ని నిలుపుకోలేకపోయిన వాడికి, ప్రధానత్వం నిలుపుకోలేని వాడు మనలో ఉండి వ్యభిచారం చేయిస్తున్నాడంటే, అబద్ధం చెప్పిస్తున్నాడంటే, అబద్ధ సాక్ష్యం చెప్పిస్తున్నాడంటే నువ్వు ఇంకా మేలుకోవా? అసలు మేలుకునే మనసు ఇంకా నీకు రావట్లేదు. అప్పుడు ఏమైనా సహోదరులారా, మనకి ఎంతకాలం అలా లోకంలో ఉంటావు నువ్వు? ఎంతకాలం ఫోన్ అట్టికిని నానా రకమైన విషయాలన్నీ కూడా చూసి నీ దేహాన్ని ఎందుకు చెరుపుకుంటున్నావు? ఎందుకు చెరుపుకుంటున్నావు నువ్వు? ఒక్కొక్కళ్ళ ఫోన్తోటే జీవితం అంతా. అలా వండుకొని ప్రియమైన వాళ్ళారా, మనం దేవుని యొక్క సొత్తు, దేవుని విలువ పెట్టి యేసుక్రీస్తు వారు నిన్ను నన్ను విలువ పెట్టి కొనబడిన వారు మనం. ఈ దేహం ప్రభుదే. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయమంతా మీరు చదువుకోండి. వాడు అబద్ధం అన్నప్పుడు తన స్వభావం అనుసరించి మాట్లాడిన వాడు అబద్ధకుడు, అబద్ధమునకు జనకుడై ఉన్నాడు. ఇద్దరు మనుషుల కోసం చూస్తాను అని చెప్పాను కదా. మనకు రాజుల గ్రంథంలో గెహజీ, ఎలీషా దగ్గర ఉన్న శిశువుడి గురించి చూద్దాం, దావీదు గారి గురించి చూద్దాం. అంతకంత చూడకముందు మత్తయి సువార్త 15వ అధ్యాయము మత్తయి సువార్త 15వ అధ్యాయము మీరు 19వ వచనం కానించి రాసుకోండి. మత్తయి సువార్త 15వ అధ్యాయం 19వ వచనం. దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేష సంయమునులు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయములో నుండియే వచ్చును. ఇవే మనిషిని అపవిత్ర పరుచును గాని చేతులు కడుక్కొనక భోజనము చేయుట మనిషిని అపవిత్రపరచదని చెప్పిన. చాలా శుభ్రంగా ఉంటారండి. ఒక్కొక్కరు ముట్టుకుంటే అసలు వాళ్ళంతా శుభ్రంగా ఉంటారు. మనిషి అంతా కూడా వ్యభిచారంతో నిండి ఉంటాడు. శుభ్రపడు, చాలా నీట్గా ఉంటారు. మనసు దొంగతనంతో నిండి ఉంది. చాలా నీట్గా ఉంటారండి. మనసును కడుక్కోరు వాళ్ళు పరిశుద్ధాత్మ ద్వారా. వ్యభిచారముతో, మోహపు చూపుతోటే ఉంటారు. ఇప్పుడు ఈ మాటలు వింటున్నా నీకు ఇలాగ పక్షాన్ని ఉంటే, హృదయం నొచ్చుకుంటే, ఇప్పుడే మారు మనసు పొంది ప్రభువులోకి రా. దేవుడు అలా చూస్తున్నాడు. తప్పిపోయిన కుమారుడు గురించి ఎలా చూశాడు? దూరం నుండి తండ్రి ముద్దు పెట్టుకున్నాడు ఆయన్ని. వస్త్రం తొడగమన్నాడు, ఉంగరం పెట్టారు, వాయిద్యాలతో ఎంతే, గొర్రె పిల్లను బధించటం, భోజనం సిద్ధపరచుకున్నాడు. పెద్ద కుమారుడు అయితే స్వార్థపరుడు వెళ్ళిపోయాడు. పెద్ద కుమారుడు ఏమో ఇశ్రాయేలుడైతే తప్పుపోయిన కుమారుడు అంజులని మనమే. వాళ్ళు ఇంకా మారలేదు. యూదులు ఇశ్రాయేల్ దేశంలో వెళ్ళిపోయి మనోళ్ళు ఇంకా చెడిపోయారు. అందరి గురించి అంటలేదు నేను. వాక్యం కరెక్ట్గా వినాలి. వాక్యాన్ని బట్టి నీ జీవితాన్ని కట్టుకోవాలి. దురాశపరుడు నీలో ఉంటే ఇప్పుడే విడిచిపెట్టేయి. నువ్వు విడిచిపెట్టేయి. దురాలోచనలు. ఏ ఆలోచన వచ్చిందో ఒకసారి చూద్దాం. రెండవ రాజుల గ్రంథము 5వ అధ్యాయము మీరు 20వ వచనం కానించి 27వ వచనం వరకు కూడా రాసుకోండి. 20వ వచనం కాడ చదివి 26వ వచనం కానించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయము సందర్భం ఏంటంటే,
సిరియా రాజు సైన్యాధిపతి నయమాను అనే ఒక అతని గురించి కుష్ఠరోగి రావటం, ఎలీషా దగ్గరికి వర్తమానం పంపితే వాళ్ళు ఆ, ఈ నదిలో ఉంటే ఇక్కడ ఎక్కడ లేవో నేను ఆ అర్థానికి వెళ్ళాలని ఆయన కోపపడతాం. ఆ చిన్నామె ఒక ఇస్రాయేల్ తీసుకొచ్చి ఇస్తాం, యుద్ధం జరిగినప్పుడు ఆ చిన్నామె ఆయనకి సువార్త చెప్పటం, ఇక్కడ ప్రవక్త ఉంటే బాగుండు నా యజమాని బాగుపడని చెప్పటం, ఆ చిన్నామె వల్ల ఇంటి వాళ్ళందరూ కూడా మారటం, ఈయన ఒక ఆయన దగ్గర ఉండటం, నేను ఆయన రెమ్మనని గుడిలోకి వెళ్తే మొక్కుతో నేను నమస్కారం పెట్టిలా ఉన్నాను దాన్ని కూడా క్షమాపణ అడగటం, మార్చబడటం, మారు మనసు పొందటం, పసి పిల్లడి దేహంలాగా మార్చబడటం ఇతనికి. ఇతను వెళ్ళిపోతుంటే అప్పుడు గెహజీకి దురాలోచనలు వచ్చాయి. గెహజీ 20 వచనం, అంతటా దైవజనుడైన ఎలీషాకు సేవకుడైన గెహజీ సిరియా వాడైన ఈ నయమాను తీసుకుని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానికి మనసు లేకపోయాను. కాగా యెహోవా జీవముతోడు నేను పరిగెత్తుకుని పోయి అతను కలుసుకుని అతని యొద్ద ఏదైనా తీసుకుందని అనుకుని నయమాను కలుసుకుంటకు పోచుండగా నయమాను తన వెనక నుండి పరిగి వచ్చు వానిని చూచి తన రథము మీద నుండి దిగి వాడిని ఎదుర్కొని క్షేమాన్ని అడిగను. అందుకు క్షేమని చెప్పి నా యజమానుడు నా చేత వర్తమానం పంపి ప్రవక్తల శిశువులు 2 యవనులు ఎఫ్రాయిము నుండి నా యొద్దకు ఇప్పుడే వచ్చి ఉన్నారు గనుక నీవు వారి కొరకు 2 మణుగుల వెండియు 2 దుస్తుల బట్టలు దయచేయమని సెలవిచ్చుండెను. అందుకు నయమాను నీకు అనుకూలమైతే రెట్టింపు వెండి తీసుకోమని బతుమాలు 2 సంచులు 4 మణుగుల వెండి కట్టి 2 దుస్తులు బట్టలు నిచ్చి తన పనివారి 2 మీదకి వారిని వేగుగా వారికి గ్యాజి ముందుగా వాటిని తీసుకుని పోయిరి. మెట్ల దగ్గరికి వారు రాగా వారు యొద్ద నుండి గెహజీ వాటిని తీసుకుని ఇంట్లో దాచి వారికి సెలవుగా వారు వెళ్ళిపోయారు. దురాలోచన, ఆస్తులు అంతస్తుల గురించి, లోకం గురించి లోతు భార్యని జ్ఞాపకం చేసుకున్న విషయమే ఇది. ఆలోచన బాలేదు. దైవజనుడైన ఎలీషా దగ్గర సేవకుడైన గెహజీని దురాశపరుడు పట్టాడు, అపవాది పట్టాడు. అపవాది తన కార్యక్రమాలు జరుపుకుంటున్నాడు, దేవునికి విరోధంగా నిలబడ్డాడు ఇక్కడ. అప్పుడు ఎలీషా అంటున్నాడు 26వ వచనం 25వ వచనం, అతడు లోపలకు పోయి తన యజమాని ముందర నిలవగా ఎలీషా వాడిని చూచి గెహజీ నీవెక్కడి నుండి వచ్చితివా అని అడిగిన వాడు నీ దాసుడు నేను ఎచ్చటికి పోలేదని. చూసావు అబద్ధం. అంతటి ఎలీషా వానితో ఆ మనుషుడు తన రథం దిగి నిన్ను ఎదుర్కొంటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ఎవరిని మోసపరుస్తున్నావు నువ్వు? అననీయ సప్పేరే చూడండి, ఆస్తులందరూ కూడా అమ్మేసి అపుస్తల పాదం దగ్గర పెడుతుంటే ఆస్తిలో కొంత దాచుకుంటారు వాళ్ళు. భార్య తెలియకోకుండానే ఉంటారు, కానీ అందులో భార్య కూడా ఏకీభవించింది కదా, ఎంత అమ్మారో తెలుసు కదా. అక్కడ చాలా డిఫికల్ట్గా ఉంటుంది అది అపుస్తల గారు 5వ అధ్యాయంలో. తర్వాత ఈ సందర్భం చదువుకి మనం వెళ్ళిపోదాం దావీదు దగ్గరికి. 26వ వచనం, అంతటి ఎలీషా వారితో ఆ మనుషుడు నా మనసు నీతో కూడా రాలేదని ద్రవము వస్త్రములను ఒలివ చెట్ల తోటలను ద్రాక్ష తోటలను గొర్రెలను ఎడ్లను దాసులను సంపాదించుటకు ఇది సమయమా? కాబట్టి నయమానుకు కలిగిన కుష్టి నీకును నీ స్థితికి సర్వకాలము అంటి ఉండును అని చెప్పగా వాడు మంచు వలె తెల్లవైన కుష్టి కలిగి ఎలీషా ఎదుట నుండి బయటికి వెళ్ళిపోయెను. దురాలోచన. దావీదు గారి గురించి చూద్దాం. సందర్భం అంతా తెలుసు కాబట్టి 51వ కీర్తనకి వెళ్ళిపోతున్నాను నేను. మీకు సందర్భం అంతా తెలుసు కాబట్టి దావీదు గురించి 51వ కీర్తనకి వెళ్ళిపోతున్నాను. 51వ కీర్తనలో ఆయన అంటున్నాడు, ఐదవ వచనంలో, నేను
పాపములో పుట్టినవాడును. నేను పాపంలో పుట్టడం అంటే లోకము పాపంతో ముడిపడి ఉంది. దురాశపరులు ఉన్నారు, అపవాద సంబంధులు ఉన్నారు లోకములో. అటువంటి సమయములో నా తల్లి నన్ను కన్నది, కానీ నేను అదే పాపాన్ని చేసి ఇంకా నీకు దూరం అయిపోయానని దావీదు చెప్తూ ఒక మాట అన్నారు చూడండి, 7వ వచనంలో, నేను పవిత్రుడగునట్లు ఇస్సోపుతో నా పాపం పరిహరింపము, హీమము కంటే నేను తెల్లగా ఉండినట్లు నీవు నన్ను కడుగుము. 11, నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము, నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము. దురాశపరునయ్యనయ్యా, ఇంకో భార్యని నేను ఆక్రమించుకుని మోహించను. ఆవిడతో జరిగిన కార్యక్రమం అంతా దేవా నువ్వు చూస్తున్నావు, ఆ మనుషుడు నీవే అనే వాక్యం ద్వారా హెచ్చరింపబడి దావీదు మళ్ళీ ఆ పాపాన్ని కడుక్కుంటూ, నేను దేవుని యొక్క పరిశుద్ధతకు దూరపరచబడకూడదని, అసమహాసనమైన ఆకాశ మహాకాశాలు ఆయనతో నిత్యము నేను ఉండాలని అనుకున్న దావీదు యొక్క ఆలోచన. గెహజీ ఎలాగైతే దూరం అయిపోయాడో, దావీదు ఎలాగైతే దగ్గర అవ్వాడో, నువ్వు ఎలాగైతే దగ్గర అవ్వాలో ఈ రాత్రికాల సమయంలో నువ్వు పరీక్షించుకోవాలి. ప్రభు యొక్క మాటలు నీకోసమే. ముగింపుకు వచ్చేసాను. గెహజీ స్థితి ఏంటి, దావీదు గారి స్థితి ఏంటి? కానీ యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను ఒక మాట అంటున్నాడు, ఆయన విర్రవేగుచున్న దుష్టత్వాన్ని మాని లోపల నాటబడిన వాక్యాన్ని మనము వెంటాడాలి. ఆ వాక్యాన్ని మనం స్వీకరించుకున్నట్లయితే, ఆ ప్రభుని మనం స్వీకరించుకున్నట్లయితే నిత్యము ఆయనతో వెళ్తామండి. అక్కడి నుంచి స్థలం లేకుండా పడిపోయారు వాళ్ళు, కానీ మనం నిత్యము ఆయనతో ఏలువారంగా ఉంటామండి. ఎవ్వరు మిస్ చేసుకోకండి ఇది. రోమపత్రిక 5వ అధ్యాయము, రోమపత్రిక 5వ అధ్యాయము 17వ వచనం, ఇది గుర్తుపెట్టుకోండి. మరణము ఒకని అపరాధ మూలం వచ్చినదయా, ఒకని ద్వారా ఏలునెడల కృప బాహల్యమును నీతి దానము పొందువారు జీవం గలవారై, యేసుక్రీస్తు ప్రభువుని ఎవరైతే తెలుసుకున్నారో వాళ్ళు మనం అందరం జీవం గలవారమై మరి నిశ్చయముగా యేసుక్రీస్తును ఒకని ద్వారానే ఏలుదుర్రు. ఆకాశ మహాకాశాల పట్టజాలని దేవుడు నీలో నాలో నివసిస్తానికి యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా వస్తే ఆయన యందు మనం నిలిచి ఉండాలి. దురాశ పరులు మనం విడిచిపెడతాం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 28వ వచనం, కాబట్టి చిన్న పిల్లారా, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన రాకడ యందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యం కలిగినట్లు మీరు ఆయన యందు నిలిచి ఉండడి. ఆయన నీతిమంతుడని మీరు ఎరిగి ఉన్నాడలా నీతిని జరిగించు ప్రతివాడు ఆయన మూలంగా పుట్టి ఉన్నాడని ఎరుగుదుము. విడిచిపెడతామండి. దురాశని విడిచిపెడతానికి క్రియ కావాలి మనకి. యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఉంటుంది, విశ్వాసించుటయే క్రియ అంట. దేవుని క్రియ గురించి అడిగితే యేసుక్రీస్తు ప్రభువుని విశ్వసించుటయే క్రియ. ఒక పని ఉంది మనకి. నిత్యం ఆయనతో యుగయుగములు ఏలుతాం. ఏది కావాలో ఈ రాత్రికాల సమయంలో నువ్వు తెలుసుకోండి ప్రియమైన దేవుని వల్ల. ఎవరిని బాధపరచాలని గాయపరచాలని కాదండి. దురాశ వలన నరకమా, దురాశ వలన నరకమా అంటే నరకమే. వేదనకర స్థలములోనికే వాళ్ళు కొందనుమతి. ఇంకా అందుకని యోహాను సువార్త 14, మీకు స్థలము సిద్ధపరచడానికి వెళ్తాను, నేనుండి స్థలంలో మీరును ఉండిలాగా మరలా వచ్చి నేను తీసుకుపోతానంటే మనలో ఎవరు కావాలి? యేసుక్రీస్తు ప్రభువారు కావాలి.
ఆయన నువ్వు తెలుసుకోవాలి, ఆయన ధరించుకోవాలి, ఆయన ప్రేమను నువ్వు అర్థం చేసుకోవాలి. అలా మనం అందరం కూడా ఆయన ప్రేమలో మనం వెంటాడు వారంగా, దురాశ పరులుగా ఎవ్వరు వద్దు. దురాశ ఎక్కడి నుంచి పుడుతుంది? మనసుల నుంచి పుడుతున్నాయి. ఆత్మకు మనసు ఉంది, మనస్సాక్షి ఉంది, అందులోంచి పుడుతున్నాయి. వ్యభిచారమైన, దురాశనైన, అబద్ధ సాక్ష్యమైన, దొంగతనమైన ఇవన్నీ ఇక్కడి నుంచే పుడుతున్నాయి. దయచేసి వీటిని అంతం చేద్దాం. ఆయన ద్వారా మనం కడగబడ్డామండి. పరిశుద్ధాత్ముడు మనల్ని కడిగాడు, కడిగి సంఘంలో కూర్చోబెట్టాడు ఆయన. కాబట్టి వాళ్ళు వ్యక్తులు కాబట్టి వాళ్ళు ముగ్గురు వచ్చి మనలో నివాసనం వచ్చేసారండి. ఒక ఆయన అంటాడు, మీకు ఆత్మను అభిషేకాన్ని ఇస్తాను, మీరు రండి అంటే, ఏంటి అభిషేకం ఇచ్చేది? ఎప్పుడో అభిషేకం ఇచ్చేసాడు దేవుడు. అభిషేక్తుడి ద్వారా అభిషేకము పొందేసుకున్నాం మనం. అభిషేకమే ఏ పరిశుద్ధాత్ముడు. నువ్విప్పుడు ఇచ్చేదేంటి? మోసపోకండి, చక్కగా వినండి వాక్యము, చక్కగా వినండి. మిమ్మల్ని అందరూ బ్రతిమాలి తీదే. మోసపోకండి. దేవుని పట్ల, దేవుని కృపను పట్ల, దేవుని యొక్క అడుగుజాలను బట్టి మనం అందరం కూడా ఉండాలి. ఆయన ప్రేమను బట్టి మనం అందరం కూడా నడవాలి. అట్టి కృప దేవుడు మనందరికీ కూడా ఇచ్చేలాగా, ఆయన ప్రేమని, ఆయన కృపని మనందరికీ కూడా ఇచ్చేలాగా మీరు నా కోసం ప్రార్థించండి. మీకోసం నేను ప్రార్థిస్తాను. దురాశ వలన నరకమే, అదే నిత్య జీవం వల్ల నిత్యం ఆయనతో ఏడతాము. ఈ రాత్రికాల సమయంలో ఏది కావాలో నీవే డిసైడ్ అవ్వు. అట్టి కృప దేవుడు మనందరికీ ఇచ్చినగాక. తలల వంచండి, ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోక తండ్రి, ఇంతవరకు కూడా నీ వాక్యాన్ని ప్రభు విని, నీ వాక్యాన్ని బట్టి ప్రభు నడుచుకునే భాగ్యాన్ని వీళ్ళందరికీ కూడా దయచేస్తావని, దురాశ పరులుగా మేము ఉండకోకుండా ఆత్మానుసారంగా మీ మనసు కలిగి ఉండేవారంగా, మీరు వచ్చే పర్యంతరానికి మేము అందరం మార్చబడేలాగా అట్టి కృప మా అందరికీ కూడా దయచేస్తావని, నడిపిస్తావని, కొనసాగిస్తావని, కృప చూపుతావని, మరొక దినాన్ని మాకు దయచేస్తారండి. రేపు జరగబోతున్న బల్ల ఆరాధనలో కూడా మీ కృప, మీ కావలి మా అందరి మీద కూడా కుమ్మరిస్తారని, నీతి సమాధానంతో మేము వెంటాడు వారంగా మా అందరిని కూడా ఉంచుతావని, ఈ సమయాన్ని ఇదిగో దురాశ పరులు ఎవరైనా వినుంటే తండ్రి వాళ్ళని క్షమించి మీ రాజ్యంలో చేర్చుకుండా, వాళ్ళకి మారు మనసు దాయిచ్చేనివ్వండి తండ్రి. విన్న వాక్యాన్ని ప్రభు విడిచిపెట్టువారుగా వాళ్ళకి కాకోకుండా వాక్యానుసారమైన జీవితం వాళ్ళకి కలిగిస్తావని, నడిపిస్తావని, కొనసాగిస్తావని, కృప చూపుతావని యేసు పరిశుద్ధమైన నామమును బట్టి అడుగుచున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. మరి ఇంతవరకు మీరు విన్నందుకు చాలా వందనాలు చెప్తూ, అభినందనలు కూడా చెప్తూ మంచి అంశం మీరు నేర్చుకున్నారని నేను భావిస్తున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ కొట్టండి, అనేకులకి పంపించండి. దేవుని యొక్క దీవెనలు మీరు మీ కుటుంబాలు కూడా పొందుకునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ ఆల్. అందరికీ వందనాలండి.